రేయ్ కొబ్బరికాయలు బాగున్నాయిరా. కాదురా, కొబ్బరికాయ పట్టుకున్న అమ్మాయి బాగుందిరా. డజన్ 5 రూపాయలమ్మా. 2 రూపాయలకి ఇవ్వు. గిట్టుబాటు కాదమ్మా. పర్వాలేదు, ఇవ్వయ్యా. రూపాయికి పాప అందంగా ఉంది. అట్టాగే బాబు. అదో బేరం అండి, రూపాయికి పిచ్చాగా ముద్దిస్తావా? ఆగో, ఒక్క నిమిషం టైం ఇస్తున్నా. మీ కళ్ళ ముందు ఇంత రౌడీజం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి? ఏం చేయను? వాళ్ళు అరెస్ట్ చేయొచ్చుగా. చేయను. పోనీ బుద్ధి చెప్పొచ్చుగా. చెప్పను. మీరు పోలీస్ కదా? పోలీస్ కాదు, సిఐని. ఇదో ఒకటి, మీకు బాధ్యత లేదా? ఏ బాధ్యత మాకేనా? మీరు మనుషులు కారా? మీకు బాధ్యత లేవా? దానికి దీనికి చాలా సంబంధం ఉంది. అర్ధరాత్రి మీ పక్కింటి దొంగలు పడ్డా మీరు మాత్రం మీ తలుపులు తీయరు. రైల్వే కంపార్ట్మెంట్ మధ్యలో 4 రౌడీలు రేప్ చేస్తున్నా మీరు అడ్డు వెళ్లరు. మీకు రౌడీలంటే భయం, పోలీసులు సాయపడాలంటే భయం, సాక్ష్యం చెప్పాలంటే భయం. భయం భయం భయం. చూడు నంద, ప్రజా చైతన్యం అనేది ఎక్కడి నుంచో రాదు, నీలోంచి నాలోంచి వస్తుంది. సత్యభావం ఆడదే, కానీ నరకాసురుని చూసి భయపడలేదే. ఝాన్సీ రాణి ఆడదే, బ్రిటిష్ వాళ్ళని చూసి భయపడలేదే. మనలోనే మనకు తెలియని శక్తి ఉంటుంది. తలుచుకుంటే నువ్వే ఒక ఝాన్సీ రాణివి. నీలోనే ఒక రుద్రమదేవి ఉంది. ఐఎమ్ సారీ, తీసుకో. నేనే. తిప్పి కుట్టు. నమస్కారం అండి. ఇంతకు ముందు మాకు రక్షణగా సాలెగూళ్ళ కంచె మాత్రమే ఉండేది. మీరు వచ్చాక కోటగోడలాగా నిలబడ్డారు. అందుకని మా బడి పిల్లల చేత మీకు సైనిక వందనం చేయించాలనుంది. అంతకు ముందుగా మీరు అనుమతిస్తే వీళ్ళకు చిన్న సత్కారం